దానికి ముందు వైసీపీ వాళ్ళతో గొడవ జరిగింది. దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి స్కాటర్ చేయటానికి చెల్లా చెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది. మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా తరిమేశారు. సిఐ నారాయణ స్వామి కానీ పోలీసులు కానీ అందరు కానీ నారాయణ స్వామి చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా. దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలకు దెబ్బ తగిలింది, సీన్లో ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు, ఆ గొడవలు జరిగేంత రోజు ఆ రోజు ఉన్నాడు. కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లో కూడా లేదు. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద 59/24 క్రైమ్ నెంబర్ 59/24. టీడీపీ వాళ్ళ మీద ఏది ఇప్పుడు ధ్వంసం చేశారు చూశారు, ఇప్పుడు మీరు వేడు చూశారు, దీని మీద 60/24. 59/24 వైసీపీ వాళ్ళ మీద, 60/24 టీడీపీ వాళ్ళ మీద. 59/24లో కారంపూడి ఎస్ఐ హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కోర్టుకి 2 ముద్దాయిల్ని సబ్మిట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా ఆ గొడవలో ఉన్నాడు, ఎమ్మెల్యే చెప్తేనే మేము వెళ్ళి గొడవ చేశాము అని ఒకరితో 161 స్టేట్మెంట్ సంతకం పెట్టించినట్టుగా ఎమ్మెల్యే పేరు ఎప్పుడు వేస్తాడు? హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క న్యాయవాది తప్పుపడుతూ, ఏమండి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కాదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కంచే చేను వేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వు ఎలక్షన్ సీఈఓ ఇచ్చాడా? సీఈఓ పంపలా? లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా? లేదు. ఎస్పీ ఇచ్చాడా? లేదు. జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా? లేదు. కనీసం ఆర్ఓ ఇచ్చాడా? ఇవ్వలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా? ఎవడూ ఇవ్వలేదు. కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది? ఎంత హాస్యాస్పదం అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఎలక్షన్ సీఈఓ అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళలేదు, నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు, మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం. అరే ఉన్నతాధికారివి, చదువుకున్నావు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సీట్లో కూర్చుని ఉన్నావు, భాష మాట్లాడే భాష తమ భాష అది. కంచిగా ఉండాల్సిన వాళ్ళు, ఒక తండ్రిగా ఈ వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతు ఈనిందని చెప్పిన ఒకడంటే దోణ కట్టేయమని పైనుంచి అంటాడు. ఇది ఎన్నికల వ్యవస్థ. నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈనిందని ఒకడంటే తెలుగుదేశం వాడు దోణ కట్టేయమని ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దున్నపోతేంటి, ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిందో ఈ పోలీసు వ్యవస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ, పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది. వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలి. ఎందుకని? ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు, సంఘటన దగ్గరలో ఉంటాడు, ఎఫ్ఐఆర్ కడతాడు. ఎవరితో కడతాడు? కారంపూడి ఇన్ఛార్జ్ విఆర్ఓతో ఓ పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా. సిఐకి దెబ్బ తగిలింది కదా, మాబుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే, మరి నువ్వు నీ బాధ్యత లేదా పోలీసుకని అడుగుతున్నాను. ఎస్ఐ సిఐ యాజ్ ఎ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ ఇద్దరికీ బాధ్యత లేదా? సుమోటోగా సిఐ కంప్లైంట్ ఇవ్వాలి కదా. తనకు దెబ్బ తగిలినప్పుడు గొడవల్లో తనకు తలకు గాయమైతే నువ్వు ఇవ్వాలి కదా. సంఘటనలో నువ్వు ఉంటే
ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా సుమోటోగా, ఎవరు ఎమ్మెల్యే తలకి సిఐ తలకి ఈ నారాయణ స్వామి చౌదరి గారి తలకి 14వ తారీఖు తలకి గాయమైతే 22వ తారీఖు వరకు వారి స్టేట్మెంట్ కూడా ఎవడ రికార్డ్ చేయడు. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీ లేదు, సిఐ ఖాళీ లేదు. ఎంత తప్పుడు కేసుల పనిలో ఉన్నారు కదా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు కేసుల పనిలో ఉండి ఎవడో మామూలుగా చేయడు. ఈ ధ్వంసం వచ్చినంతా కూడా వాస్తవం ఏం జరిగింది, ఈ ఎక్కడైతే పాల్బాయి గేట్లో గొడవలు జరిగినాయో ఆ గొడవల దగ్గర గొడవలు జరిగితే ఆ గొడవలకు తోడు కారంపూడిలో గొడవలు, ఈ గొడవల నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అడ్డోదుపు లేకుండా గేట్లు ఎత్తేసిన పరిస్థితిలో మరి ఏం చేస్తారు? మరి ప్రజలే తిరగబడతారు. తిరగబడినటువంటి వీళ్ళని చెదరగొడతాకి వెళ్ళినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది, నారాయణ స్వామి చౌదరి గారికి. దెబ్బ తగలంగానే మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కులస్తులందరూ కూడా గాయమైంది. సిఐకి తలకు గాయమైతే వెంటనే వాళ్ళందరికీ తెలుగుదేశం వాళ్ళందరికీ గాయమైపోయింది. మొత్తం ఊరి మీద పడతారు. కారంపూడి ఊరి మీద పడి ఈ రకంగా ధ్వంసకాండ, ఆటవిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐ విట్నెస్ కదా, ఎస్ఐ కానీ నారాయణ స్వామి చౌదరి కానీ ఇద్దరు కూడా ఐ విట్నెస్లు కదా. ఈ ఐ విట్నెస్లు అయినప్పుడు మరి ఐ విట్నెస్లు ఎమ్మెల్యే పేరు ఎక్కడన్నా వీళ్ళు తీసుకొచ్చారా? 22వ తారీఖు దాకా ఎందుకు తీసుకురాలేదు? 13వ తారీఖు పోలింగ్ అయింది. పోలింగ్ గొడవలో పోలింగ్ మెషిన్ దాంట్లో కనీసం మెషిన్ ధ్వంసమైందని కూడా కేసు కట్టరు, ఇన్సిడెంట్ ఎక్కడా కూడా రాయరు. 15వ తారీఖు ఏమో మెషిన్ ధ్వంసమైందనేమో దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. 27వ తారీఖు ఏమో లోకేష్ ట్వీట్ చేస్తాడు, 20వ తారీఖు ఎప్పుడు, 27వ తారీఖు ఏమో ఎలక్షన్ కమిషన్ చెబుతుంది, వీళ్ళేమో 22వ తారీఖు ఏమో ఎఫ్ఐఆర్ కడతారు. అంటే అప్పుడు దాకా అంటే ఎన్ని రోజులు? 13 జరిగితే 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 10 రోజులు. 10 రోజులకి ఎఫ్ఐఆర్ కడతారు. ఏమిటి ఈ వ్యవస్థ? పోలీసు వ్యవస్థ నవ్వులు పాలు చేయడం కదా మీరందరూ కలిసి. ఈ గొడవల్లో ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్ఐ సస్పెండ్ అయిపోతాడు, సిఐ మాత్రం సస్పెండ్ అవడు. ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్ని గొడవలకి కారణమైనడు ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి తనే మూకలను చెదరగొట్టానని చెప్పని రిపోర్ట్ రాసుకుంటాడు. రిపోర్ట్ రాసుకున్నాడు. ఈ ఎమ్మెల్యే మరి గొడవల్లో ఉంటే మరి ఎమ్మెల్యే పేరు పెట్టాలి కదా. గొడవలకి ఎమ్మెల్యే పేరు పెట్టాడు. 22వ తారీఖు కోర్టు ఎప్పుడైతే తప్పు పట్టిందో 41 నోటీస్ ఇవ్వాల్సిన చోట మీరు అరెస్ట్ ఎట్టా చేస్తారు, ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పని ఎక్కడ పట్టిందో అప్పుడు వెంటనే ఆ కేసులో ముద్దాయిగా చేస్తారు. ఇంకెన్ని కేసుల్లో చేయబోతున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఇన్ని దొంగ కేసుల్లో మీరు ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ అయినటువంటి వాటిలో ముద్దాయిగా చేర్చబోతున్నారో నేను చెప్పమని డిమాండ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని.